ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామ పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ఫర్ గాడ్ 11th a cheerful given. 2 Corinthians 9th chapter 7th verses. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులకు సర్వసాధారణంగా ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటి అంటే, మరి దశమ భాగం ఇవ్వాలా వద్దా, తప్పనిసరిగా ఇవ్వాలా అనేది ఒకటి మనకి ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రశ్న మనం వేస్తున్నామంటే, దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి మనము దేవునికి దశమ భాగం ఇస్తామన్నమాట. కృతజ్ఞత లేని హృదయం వాళ్ళు అడిగే ప్రశ్న, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది. ఇవ్వాలి అనేది దేవునికి మనం కృతజ్ఞత తెలపడం అనమాట. మరి అంటే మనం దేవుడిని గౌరవిస్తున్నాము. మరి దేవుడిచ్చిన సమస్తము నుండి దశమ భాగం తీస్తున్నాం అంటే 10వ భాగం దేవుడికి మనం ఇస్తున్నాం అనమాట. ఆ తక్కువలో అది తక్కువ అనమాట. మనకున్న ఆదాయంలోనే 10% మనము దేవునికి ఇస్తున్నాం అన్నమాట. అలాగే మరి యేసు ప్రభు దినాలలో మరి శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వారు పుదీనాలో, పోపుల్లో, మరి జీలకర్రలో కూడా 10వ వంతు చెల్లించేవారంట. మరి అలాంటి న్యాయం, ధర్మం మరియు విశ్వాసం వాళ్ళు వదిలివేశారు. మరి కాబట్టి దశమ భాగం చెల్లించడం అనేది ప్రేమపూరితమైన కార్యంగా చేయబడిందని వారికి నేర్పించాడనమాట. మరి మనం ఇంకొక విషయం చూసినట్లయితే, మరి వేద విధవరాలు కానుకల పెట్టెలు తనకు కలిగినదంతా వేసింది. మరి ఆమె కూడబెట్టుకున్నంతా ధారపోస్తుంది అనమాట. అంటే ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచింది. దేవునికి కృతజ్ఞత కలిగిన హృదయం కనబడుతుంది అనమాట. అలాగే మనం కూడా ఇక్కడ దశమ భాగం అనేది ఇస్తున్నాము అంటే దేవునికి మనకిచ్చిన సమస్తంలో నుంచి కొంత భాగాన్ని దేవుడికి కృతజ్ఞత హృదయం కలిగిన వారంగా మనం దశమ భాగాన్ని ఇవ్వాలన్నమాట. అది ఇచ్చేది కూడా మరి దేవునికి సంతోషంగా ఇవ్వాలి. దేవుడు మనకి ఎంత ఇచ్చాడు, మనకు అందిస్తాడని మనం ఊహించుకోవడం కాదు, కానీ దేవుడు ఇచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి, మనకున్న వాటిని బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తున్నమాట. ఇచ్చేది మనం ఉత్సాహంగా ఇవ్వాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు అన్న వాక్యంతో సెలవిచ్చావు. మరి వేద విధవరాలను మా ముందుంచావు. అందుని బట్టి మీకు ఎన్నో వందనాలు. మరి ఆమెకున్నదంతయు కూడా కూడబెట్టి ధారపోసి మరి కానుకలు పెట్టెలు వేసిన కానుకను మీరు ఎంతగానో గొప్పగా ఆశీర్వదించారు. ఎందుకంటే ఆమె కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిందని మాకు తెలియజేశారు. అటు రీతిగా మేము కూడా మాకున్న దాంట్లో దశమ భాగం ఇచ్చి కృతజ్ఞతలు చెల్లించేవారిగా అటు రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో కలిగించమని, ప్రేమపూరితమైన కార్యములు చేయాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.